చాలా రోజుల నుంచి తనకి ప్రాపర్గా ఏ రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ఇప్పుడు కూడా వెళ్ళకపోతే బాగుండదు కదా. ఓ, మొత్తానికి మ్యూజిక్ డైరెక్టర్గా మారడానికి డిసైడ్ అయ్యారన్నమాట. అంటే ఇదేం కావాలని తీసుకున్న నిర్ణయం కాదు, వెతుక్కుంటూ వచ్చిన అవకాశం కాబట్టి లాస్ట్ ఛాన్స్గా భావిస్తున్నాను. సక్సెస్ అయితే ఓకే, లేదంటే ఈ ఫీల్డే వదిలేస్తాను. వద్దండి, ఆ మాట అస్సలు చెప్పొద్దు. మీరు సక్సెస్ అవుతారు, నాకు నమ్మకం ఉంది. మీ కోపాన్ని అర్థం చేసుకునే ఓపిక, శక్తి నాకున్నాయి. నా గురించి ఆలోచించకుండా మీ మీద, మీ కెరీర్ మీద దృష్టి పెట్టండి. అంతా మంచి జరుగుతుంది. ఐ లవ్ యూ. ఉషా లేకపోతే కిరణానికి అర్థం లేనట్టే, నువ్వు లేకపోతే నా జీవితం మొత్తం చీకటితో నిండిపోయేది. నేను పల్లవితో డిస్కషన్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తాను. ఇద్దరం కలిసి ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేద్దాం. సరేనండి. సరేనా? బాయ్. ఏవండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. పిల్లలకి ఆస్తులనే కాదు, టెన్షన్ పడి కళ్ళు తిరిగే రోగాన్ని కూడా ఇచ్చినట్టున్నారు. మీకు అన్యాయం చేసినందుకు నా భర్తకి కరెక్ట్ శిక్ష పడిందని ఖచ్చితంగా అనుకుంటారు. నీ పెద్ద కొడుకుని మర్చిపోలేకపోతున్నావా కిరణ్? అదేం లేదండి. అబద్ధం చెప్పకు, నువ్వు వాడి గురించి ఆలోచిస్తున్నావు. అవునండి, సంజయ్ గురించే ఆలోచిస్తున్నాను. వర్కర్ల సమస్యని హ్యాండిల్ చేయలేక టెన్షన్తో నీరస పడిపోయాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో. ఆ నీరసానికి కారణం నీ కొడుకు చేతగానితనం, నీ కోడలి తల పొగరు. అప్పటికీ వెళ్లి సమస్య పరిష్కరించవచ్చావు కదా, ఇంకా అక్కడితో వదిలేస్తే మంచిది. అంత తొందరగా వదిలేయడానికి అమ్మ మనసు ఎలా ఒప్పుకుంటుందండి? అమ్మ పిల్లల కోపంలో కూడా ప్రేమని వెతుక్కుంటుంది. కీడు చేయాలని వాళ్ళనుకున్నా కష్టంలో ఉన్నారని తెలిస్తే కలవరపడుతుంది. పుడుతూనే ఏడుస్తూ పిల్లలు మనల్ని నవ్విస్తారు. పురిటి నొప్పుల బాధని క్షణాల్లో మాయం చేస్తారు. అదే మొదటి బిడ్డకైతే ఆ ఆనందం మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఆ ఇంటికే వెళదాం పద. ఆవేశంలో బయటకొచ్చాం, జరిగిందంత అమ్మ మనసుతో అన్నీ మర్చిపోయాను. ఇప్పుడు నువ్వు నీ పెళ్ళం ఎలా ఆదేశిస్తే అలా బతుకుతావని చెప్పు. నేనెందుకు చెప్తానండి, నాకేం అవసరం? అమ్మతనం వేరు, ఆత్మాభిమానం వేరండి. వాడి గురించి ఆలోచన వచ్చినంత మాత్రాన గతాన్ని మర్చిపోయినట్టు ఎలా అవుతుంది? చాలా రోజుల తర్వాత సంజయ్ని చూశాను. అది కూడా స్పృహ లేకుండా బెడ్ మీద పడి ఉన్నాడు. అప్పుడొచ్చిన కన్నీళ్లు గతాన్ని, వాడు చేసిన తప్పుని తుడిచేశాయి. కానీ అది శాశ్వతం కాదండి, కేవలం ఆ ఒక్క క్షణం మాత్రమే. నాకు వాడి మీద ఇప్పటికీ కోపం ఉంది. తప్పు చేసిన వాడికి పశ్చాత్తాపం లేనప్పుడు క్షమించాలని నాకెలా అనిపిస్తుంది? హలో అన్నయ్య. రేణు, ఎలా ఉన్నావన్నయ్య? నీ నీరసం తగ్గిందా? నీరసమా? ఓ అదా, ఓకే, బానే ఉన్నాను. ఎందుకన్నయ్య ఇలా చేస్తున్నావు? నేనేం చేశాను? నీకు మేమంతా దూరంగా ఉన్నా, నువ్వు నా నిశ్చితార్థానికి రాకపోయినా, నువ్వంటే నాకు ప్రేమ ఉంటుందన్నయ్య.
కానీ నేను నాకన్నా ఎక్కువగా ప్రేమించేది ఎవరో తెలుసా? తెలుసు. తెలుసా? ఎవరు? అమ్మ. మరి అంత తెలిసిన వాడివి అమ్మతో ఎందుకు మాట్లాడడం లేదు? నాన్న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత పలకరించడానికి ఎందుకు రాలేదు? ఎలా రాగలను రేణు? నేను చేసిన తప్పులు, నా వల్ల జరిగిన పొరపాట్లు అన్నీ నాకు తెలుసు. ఇప్పుడు నేను అక్కడికి రావటం వల్ల అమ్మ కోపానికి కారణం అవుతానే తప్ప ప్రేమని చూడలేను. అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇక్కడ అమ్మ ఏం ఆలోచిస్తుందో తెలుసా? చాలా రోజుల తర్వాత నిన్న కండిషన్లో చూడటం అమ్మ తట్టుకోలేకపోయింది. నువ్వు ఎలా ఉన్నావో, నీ ఆరోగ్యం ఎలా ఉందో అని బాధపడుతుంది. ఏంటి? అమ్మ నా గురించి బాధపడుతుందా? అవునన్నయ్య, నీ మీద కోపం ఉంది, కానీ ఆ కోపాన్ని దూరం చేసే అవకాశం కూడా ఉంది. ఒక్కసారి నువ్వు వచ్చి మాట్లాడితే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయన్నయ్య. అమ్మ నన్ను క్షమిస్తుందన్న నమ్మకం నాకు లేదు రేణు. అన్నయ్య, ఈ ప్రపంచంలో ఎంత పెద్ద తప్పు చేసినా కన్నీళ్లతో కాళ్ళు పట్టుకుంటే కరిగిపోయే గొప్ప మనసు అమ్మకి మాత్రమే ఉంటుంది. నాకు తెలుసు రేణు, కానీ నేను ఆ ఇంటికి రావడం, అమ్మతో మాట్లాడడం. హలో హలో అన్నయ్య, కాల్ ఏంటి కట్ అయింది? మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? ఛార్జింగ్ అయిపోయిందేమో. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? స్విచ్ ఆఫ్ చేయకపోతే నీ నీరసం అంతా నాటకం అని నువ్వు వాళ్ళకి చెప్పేస్తావు. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా? అవును, నీకు తెలీదు. అసలు నీ ఉద్దేశం ఏంటి? మీ వాళ్ళ మీద ప్రేమ చూపించి నన్ను మాత్రం విల్లని చేయాలనుకుంటున్నావా? నా వల్లే నువ్వు మారిపోయావని వాళ్ళంతా అనుకుంటున్నది నిజం చేయాలనుకున్నావా? నిజమో నిరూపణో నేను చెప్తే గానీ మా వాళ్ళు తెలుసుకోలేనంత స్టేజ్లో లేరు. అదైతే ఖచ్చితంగా చెప్పగలను. కొన్ని రోజులుగా అమ్మా నాన్నలకు దూరం అయ్యానన్న బాధ నాలో ఎక్కువ అవుతుంది. వాళ్ళు ఎలా ఉన్నారో, ఎలా బ్రతుకుతున్నారో అన్న ఆందోళన, ఆలోచన మొదలైంది. ఛ! నీ మాటలు, ఈ మార్పు చూస్తుంటే నాకు కూడా ఆందోళనగా ఉంది. వాళ్ళని ఇంట్లో నుండి పంపడానికి కష్టపడలేదు, కానీ నీ మనసులో నుండి దూరం చేయడానికి నా తలప్రాణం తోక్కొస్తుంది. ఎన్ని రకాలుగా చెప్పినా గోడ కొట్టిన బంతిలా నా వాళ్ళు, మా అమ్మ నాన్న అని ఒకటే గోల. నువ్వు మారాలంటే నా ప్లాన్లన్నా మార్చాలి, నీ వాళ్ళని నీ ఆలోచనల నుండి దూరమైనా చేయాలి.